name is G. Bhavani Gaur. I am 14 years old. I am studying in 8th class. जाते तो आशा जाते sensitive to their violations and enables us to take action when these violations take place. Immigrants often wear headcrafts while attending school. However, with the passing of this new law, they have been expelled from their school for wearing headcrafts. Okay, now in other parts of the world, and for example, the first amendment of the US Constitution prohibits the I like study. My favorite subject is biology. I want to become a doctor. People's health చేయొచ్చు. Bhavani is the niece of my schoolmate for the past 24 years. I have seen her change, and I could say that Bhavani and her sister Nikita, these two are also the girls who have really benefited from voice. She was very quiet, she wouldn't open up, and even her studies were not really good. You could say that she was a below average student. But once she joined voice, she started enjoying being a girl. She started coming out of her cocoon. She is very comfortable in her skin. I went to voice camp 3 years ago. Confident గా ఉండేది నేర్పించి. నేను కాన్ఫిడెంట్ ఉంటా ఎవరితోటి భయపడను. ఇలా మా బాగులో నేను హై స్కూల్ వేసినప్పుడు అయితే మా చైతన్య మా పెద్ద బిడ్డ కడుపులో ఉండే కన్నాక ఒక నెలకు వచ్చిన హై స్కూల్లకు ఎవరు స్వరూప రెండో బిడ్డే అందులోకి వచ్చినాక ఒక ఆమె చెప్పింది ఇలా ఆయ పని ఉందట చేసుకుంటావా అని అన్నది. అప్పుడు మాకు తిండికి చాలా కష్టం లేకుండే అన్నం మాకు తినడానికి. అయితే మేడం ఏమన్నది ఆగే కర్లేనా అన్నది. అయితే చేసి వచ్చి అంటే చేసి షురు చేసిన 100 రూపాయలు ఇచ్చింది షురు జీతం. మా పిల్లలకి 25 రూపాయలు అది ఉండే. అట్లాని నేనే అందరికి మా పిల్లలకి అందరికి నేనే చదివించిన. వాళ్ళ నాయన పైసా ఒక పైసా లేదు. అలా నాయన చదివియాలి అనలేడు వాళ్ళకు. ఉన్నాడు నాతోనే ఉంటాడు కానీ పిల్లలకు చదివేది ఏదైనా పనికి పెట్టి అది దాన్ని వద్దు నేను చదువుకోలేను నా పిల్లలన్నా చదువుకోవాలని నా పిల్లలందరినీ స్కూల్ వేసిన. ఒక పైసా జీతం నేను తీసుకెళ్ళకుంటే ఇది వాళ్ళ మమ్మీ చనిపోయిందా. చనిపోయినాక వాళ్ళ మమ్మీ మనం గొందగిట్ట పెట్టినాక వాళ్ళందరం మొక్కుతాం కదా. అయితే వాళ్ళ మమ్మీ మొక్కుతో వచ్చి మనం అది పెడతాం చూడు, మా అన్నం గిట్ల కొట్టవాడు పెడతాం చూడు. పెట్టినాక ఎప్పుడు ఏం వస్తలేదు తిననీకే, కాకి ముడతలేదు ఏం ముడతలేదు. అయితే ఇక నేనే ఏడ్చుకుంటూ పోయి ఎందుకు ఇట్లా చేస్తున్నాను సుజా, ఈ కాలు మొత్తం ముట్టు నా 2 కొడుకులు నీ బిడ్డలేం చేసుకుంటా అని చెప్పుకున్నాను. నేను మొక్కుకున్నా అంటే అప్పుడు వచ్చి తినేసింది అన్నం. అయితే అప్పుడు సొంత మా కొడుకులకు చెప్తా చూడు బిడ్డ వేరేళ్ళకి ఇవ్వడం లేదు, అత్తమ్మ బిడ్డలను చేసుకుంటాను మొక్కుంటాను పోయి వాళ్ళు మొక్కింది. అత్తమ్మ నేను బిడ్డలు చేసుకుంటాను
నాకు ఎప్పుడు పెళ్లి చేస్తారో నాకు తెలియదు. 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడు హ్యాపీగా తెలుసు. నేను బాగా చదువుకున్నప్పుడే సంతోషిస్తాను.